వెల్కమ్ టు భక్తివన్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ గారితో ఉన్నాము. అసలు గోమాత అని అంటూ ఉంటారు. హిందువులు ఎక్కువగా పూజించేది గోమాతని. గోవుని మాతగా పిలుచుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టం. నిత్యం ఆయన గోవులతో మమేకమై ఉంటూ ఉంటారు. మరి వారిని అసలు గోవులని ఏ విధంగా పూజించాలి, ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. గోవుల్ని ఎలా పూజించాలి? నా దృష్టిలో గోవుల్ని పూజించకూడదు, పోషించాలి. పూజించడం కాదు. ఎందుకంటే పూజ అంటే మీరు మామూలుగా అందరికీ ఆనవాయితీగా ఉన్నది ఏమిటి అంటే కాస్త ఒక పసుపు పొట్లం, కుంకుమ పొట్లం తీసుకొచ్చి ఆ ముఖానో వెనకాలో జల్లి ఒక అగరబత్తి తిప్పేసి ఒక అరటిపండు పెట్టేసి మొత్తం ఆవిడ దగ్గర ఉన్న శక్తులన్నీ కావాలని కోరుకోవటమే పూజ. ఇది ప్రతి మానవుడు ప్రతి చోట ప్రతి గుళ్ళో చేస్తున్న పని. విద్వాంసులు అందరూ కూడా ఈ ధర్మంలో గోవుని పూజించండి 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 అని చెప్పటం మూలాన అందరూ ఈ పూజకే అలవాటు పడ్డారు, పోషించడానికి అలవాటు పడలా. పోషించటము అంటే ఇప్పుడు తల్లిదండ్రుల్ని పూజించటం కాదు, మనం పోషించాలి, బాధ్యతగా తీసుకుని పోషించాలి. పోషించకుండా ఏం చేస్తున్నాం? పూజిస్తున్నాం. అందుకని వీళ్ళందరూ అనాథాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏంటంటే ఒక అరటిపండు పెడితే చాలు. అలాగే ఆ పూజే మనం కూడా తల్లిదండ్రులు పూజించుము, గోవుల్ని పూజించము అంటే చాలా సింపుల్ వేలో మనకి. ఎందుకంటే మనం స్వార్థపరులం కాబట్టి మన తెలివితేటలు అపరిమితం కాదు, పరిమితంగా పెట్టుకొని ఆ విధమైన సేవలు అందిస్తున్నాం. గోమాతని పూజించకండి, పోషించండి. కనీసం మీ శక్తి కొలది. ఇవాళ ఈ పెట్టే వాటిల్లో అరటిపళ్ళు పెట్టేస్తున్నారు. అరటిపళ్ళు అసలు మనం గుళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక్కళ్ళు గనక గంట కొడితే గంట ఊడిపోయేదాకా అందరూ కొడతారు. ఎందుకంటే కొట్టిన వాడికి ఏదో వస్తుందేమో అనే పాయింట్లో. ఒక్కడు మొక్కితే అందరూ మొక్కేస్తారు. ఈ గొర్రెల మాదిరి మన దగ్గర అజ్ఞానంతో కూడిన భక్తి టన్నులు ఉంది మన దగ్గర. జ్ఞానంతో కూడింది ఔన్స్ కూడా లేకపోవటం మూలాన వస్తున్న ఈ లక్షణాలు ఇవన్నీ కూడా. అయితే మనం చేయవలసింది ఏమిటంటే పళ్ళు మన పిల్లలకి పెట్టవచ్చు. అరటిపళ్ళు మన పిల్లలకి పెట్టి తోళ్ళు ఉంటాయి కదా, ఆ తోలు మాత్రమే ఆవులకి పెడితే పుణ్యం. లోపల పండు పెట్టకూడదు. తొక్క మాత్రమే పెట్టాలి. ఇవాళ పూజించండి అరటిపండు పెట్టండి అనగానే ఒక్క అరటిపండుతో ఆగట్లా వాళ్ళు. చెప్పిన వాళ్ళకి ఈ పాపం తగులుతుందేమో తెలియదు, కానీ వీళ్ళందరూ ఒకడు పెడితే వాడు ఒకడు పెట్టాడు, ఒక డజన్ పెడదామని అరటిపళ్ళు పెట్టేస్తున్నారు. అరటి తొక్కలు ఆవులకి పెట్టాలి. ఎందుకంటే మనిషి తినడు. సహజంగా మనిషి ఏదైతే తినడో అవన్నీ కూడా ఆవులకి పెట్టవచ్చు. అంటే మనకి పనికి రానిది తీసుకుని మనకి పనికొచ్చే అమృతతత్వమైన పాలివ్వగలిగే ఏకైక శక్తివంతమైన జీవి గోమాత. అటువంటి గోమాతకి మనం పెసర పొట్టు తినం, పెసర పప్పు తింటాం. మినపప్పులో పొట్టు తినం, ఇది తింటాం. ఇలాగ పొట్టు అంటే పనికిరాని పొట్టుని కానీ మన తవుడు తినం, బియ్యం తింటాం, ఆ తవుడు దానాలు ఇస్తాం. అలాగా గోవుకి చాలామంది ఇళ్లలో మిగిలిపోయిన అన్నాలు, పహలీ రోటీ గాయక అన్నప్పుడు వాళ్ళు తినేగా మిగిలిపోయిన రొట్టెలు 2 రోజులు 3 రోజులు కూడా తీసుకొచ్చి ఈ ఆవుకు పెట్టేస్తే పుణ్యం, ఈ విధంగా సంపాదిద్దామనే ఆలోచనలు ఉంటాయి. కార్బోహైడ్రేట్సే, అన్నం అనేది కార్బోహైడ్రేట్సే, కానీ నువ్వు తినే ముందు పెట్టాలి. దేవుడికి నివేదన అనేది మనం ఎప్పుడు చేస్తాం? మనం వండిన తర్వాత దేవుడికి నివేదించుకున్న తర్వాత ప్రసాదంగా తీసుకుంటాం. ఇవాళ మిగిలిపోతే అరే వాళ్ళ దొడ్డు ఆవులు ఉన్నాయి ఆవులకు పెట్టేసేయండి అంటే అది మహాపాపం. ఎందుకంటే మిగిలింది పెట్టడానికి కాదు, మనము ముందుగా దానికి పెట్టి దైవత్వాన్ని విశ్వమాతగా కొలుస్తున్న గోమాతకి ముందుగా దానికి పెట్టి తర్వాత మనం ప్రసాదంగా తీసుకుంటే అది అమృతత్వం అవుతుంది, లేకపోతే మృతత్వం అవుతుంది, మనం విషం తిన్నట్టు. కాబట్టి గోవులకి ఏదో గారెలు, మా ఇళ్లలో ఏదో ఫంక్షన్ జరిగినాయి. ఇంకొకటి చాలామంది
ఇవాళ నదీ నదాలు లేవు కాబట్టి శ్రాద్ధ కర్మలు చేసిన తర్వాత ఈ పిండాలు తీసుకెళ్లి నీళ్ళల్లో కలపకుండా గోశాల ఉంది కదా, గోవులకి పెట్టచ్చు కదా అని. దీనిలో కడుపుతున్న గోవులు కూడా ఉంటాయి. అది తెలియకుండా వీళ్ళు నువ్వులు గివ్వులుతో చేసిన ఉండలు గనక దానికి పెట్టేటైతే దానికి గర్భస్రావం అయితే మహాపాపాన్ని మూట కట్టుకుంటారు. కాబట్టి ఆ గోశాల నిర్వాహకుల్ని అడిగి ఏ ఆవుకి పెట్టచ్చు పెట్టకూడదు ఇది తెలుసుకుని చేస్తే వాళ్ళకి ఆ ఇబ్బంది రాదు. కానీ అలా కాకుండా గోవులకి ఏవి పడితే అవి పెట్టేస్తాం. శ్రాద్ధ కర్మల్లో చేసిన పిండాలు పెట్టేస్తాం. మా ఇళ్లలో మిగిలిపోయి పాడైపోయిన అరటిపళ్ళు, మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది అరటిపళ్ళు మిగిలినాయి కాబట్టి పెడతాం, సాంబార్ మిగిలింది కాబట్టి తీసుకొచ్చి పోస్తాం. ఇవన్నీ కూడా అకృత్యాలు తప్ప కృత్యము కాదు, చేయగతగ్గ పనులు కావు. కాబట్టి గోవుని పవిత్రమైన జీవి, పవిత్రంగా మనం చూడగలిగితే అది ఇచ్చే ఆశీస్సులు ఆ విధంగా ఉంటాయి. మనం చింత చెట్టు పెట్టి మామిడికాయలు కావాలంటే వస్తాయా? అలాగే మనం చేసే కర్మల్ని బట్టి మనం అనుభవించేవి కానీ మనం చూసేవి కానీ చేసేవి కానీ మన జీవితంలో మనమే అనుభవిస్తాం అవన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గోవుని అంటే కొంతమంది విద్వాంసులు చెప్పే విషయాలు అనుభవ రాహిత్యంతో చెప్పిన అనుభవంతో కొన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రైతులకి తెలిసినంతగా ఈ పండిత పుత్రులకి తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ ఏవైతే ధాన్యపు రాసుల యొక్క పొట్లు కానీ మనము వాటికి ఆయిల్స్ కావాలి అంటే మన పత్తి చెక్క అంటాం, పత్తి తీసిన తర్వాత దానిలో గింజల్లో వచ్చి చెక్క వస్తుంది ఆయిల్ తీసిన తర్వాత. అలాంటి చెక్కలు, గానుగులో ఉండే చెక్కలు, గానుగ చెక్క పిండిలు, తర్వాత ఏదో గ్రహాలు బాగాలేదు అని అనుకున్న వాళ్ళు ఈ నవధాన్యాలు ఉంటాయి కదా, నవధాన్యాలని నానబెట్టి లేదు వాటిని మరబట్టించి దానికి బెల్లాన్ని జోడించి గోవులకు గనక తినిపించినా కూడా వాళ్ళ గ్రహచారాలన్నీ కూడా బాగుంటాయి. అంతే తప్ప వాడు పెట్టమన్నాడు కదా అని చెప్పేసి అధికం ఫలం అనుకున్నారా అది ఇబ్బంది కలుగుతుంది. ఆవు తినేది అవి అసలు మామూలుగా కట్టి ఆవుల్ని మేపకూడదు. ఇవాళ కాలరీత్యా మనం చేస్తున్నాం. గోచర భూములని కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగబద్ధంగా గోచర భూములు ఉన్నాయి. అవన్నీ కూడా పాలకులు మన 75 సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులందరూ కూడా వాటిని గోచర భూముల్ని బంజర భూములుగా మార్చి, బంజర భూముల్ని బంజారా హిల్స్గా మార్చి, గోవుల కొండని గోల్కొండగా మార్చిన ఘనత మన పాలకులది. కాబట్టి గోవులకి అంటూ రాజ్యాంగం వాటికి ఇచ్చిన వాటన్నిటిని కూడా ఆక్రమించేసాం. గోవుల్ని పూజిస్తూ ఇక్కడే సంహరిస్తున్నాం. ఇక పూజించడం కన్నా పోషించడం మొదలు పెడితే దాని లాభాలను తెలుసుకోగలిగితే మానవుడు గోవు యొక్క ఉన్నతిని, గోవు యొక్క దాని నుంచి మానవుడు పొందుతున్న ఏవైతే అనుభవాలు ఉన్నాయో, లాభాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నప్పుడు గోవుని ఎవరు వదిలిపెట్టరు. గోవులు రైతుల దగ్గర ఉండాలండి, గ్రామాల్లో ఉండాలని. ఇవాళ గ్రామాల నుంచే తరలి సిటీల్లోకి వచ్చేసి బతుకుతున్నారు. గ్రామాల్లో కూడా లేవు. గోవు ఉన్న చోట ఆనందం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి గోమాతని పూజించడం కన్నా పోషించడం మిన్నా అని నా భావన. కాబట్టి ఏకీభవించే వాళ్ళు ఏకీభవించండి. పోషించటమే, తల్లిదండ్రులను కూడా పోషించాలి. ఎందుకంటే మనకి జన్మనిచ్చి మనని భూమి మీదకి తీసుకొచ్చిన తల్లిదండ్రుల్ని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవి మన భారతీయ సనాతన ధర్మం మనకి నేర్పింది. కాబట్టి మనమందరం ఆచరించి తరించాలన్నదే ఈ విషయ సారాంశం. కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గోమాత. సో అదండి, గోవుని పూజించడం కాదు పోషించండి అంటున్నారు. మరి ఈ మేరకు ఎంతమంది స్పందిస్తారో చూద్దాం. నమస్కారం. జై గోమాత.